కలెక్టర్ మేడం, ఈ అంగన్వాడీ కేంద్రానికి తాళం. అంగన్వాడీ కేంద్రాలను కన్నెత్తి చూడని సిడిపిఓ, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ఇష్టానుసారంగా అంగన్వాడీ టీచర్లు. దుగ్గొండి ఘంటారావం. అంగన్వాడీ కేంద్రాలు సవ్యంగా నడిచేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టే సంబంధిత సిడిపిఓ, క్లస్టర్ సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను కన్నెత్తనే చూడకుండా పట్టించుకోవడం లేదు. ఇదే అదునుగా భావించిన ఓ అంగన్వాడీ టీచర్ తమ అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసి తన విధులకు డుమ్మా కొట్టిన సంఘటన ఘంటారావం కంటపడింది. బుధవారం మండలంలోని రాజ్యతండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గోబ్రియతండా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసి ఉండడంతో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అంగన్వాడీ సెంటర్లో పనిచేసే టీచర్ తమ విధులపై, తమ సేవలపై ఎంతో నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందుకుగాను వివరణ కోసం ఘంటారావం నర్సంపేట సిడిపిఓకు ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ అంగన్వాడీ కేంద్రాలపై బాధ్యతలు వహించే సిడిపిఓ అధికారిని అయిన మధురిమ ఫోన్ కాల్కు స్పందించకుండా వివరణ ఇవ్వకపోవడాన్ని బట్టి చూస్తే సిడిపిఓతో పాటుగా ఐసిడిఎస్ సూపర్వైజర్లు కూడా తమ విధుల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. గోబ్రియతండా అంగన్వాడీ కేంద్రం బోర్డుపై సరైన సమాచారం తెలుసుకోవడానికి అంగన్వాడీ టీచర్ లలితకు చెందిన ఫోన్ నంబర్ గానీ, సంబంధిత పై అధికారుల ఫోన్ నంబర్లు గానీ లేకపోవడం కనిపించింది. ఈ అంగన్వాడీ సెంటర్కి చెందిన మెనూ బోర్డు కూడా కనిపించకపోవడం పలువురిలో విశేషంగా మారింది. ఏదేమైనా ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే సంబంధిత పై అధికారుల నిర్లక్ష్యం తీరును వీడాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాలలోని అంగన్వాడీ కేంద్రాలు సవ్యంగా నడిచేలా, అంగన్వాడీ టీచర్లు సమయపాలన పాటించేలా, విధులకు డుమ్మాలు కొట్టకుండా పని దినాలలో ఎప్పుడు పడితే అప్పుడు అంగన్వాడీ కేంద్రాలకు అంగన్వాడీ టీచర్లు తాళాలు వేయకుండా ఉండేందుకు గాను ఎప్పటికప్పుడు పర్యవేక్షణను చేపట్టని సంబంధిత అంగన్వాడీ కేంద్రాల పై అధికారులపై తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం జిల్లా కలెక్టర్కు ఎంతైనా ఉందంటూ ప్రజలు అంటున్నారు.